హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఎస్‌జీకే మెషిన్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. నార్మల్‌గా అయితే ఈ వీడియో చాలా రోజుల క్రితమే చేయాలి. కానీ కొన్ని కారణాల వల్ల నేను వీడియో చేయలేకపోయాను. మొత్తానికి ఈరోజైతే మెషిన్ డీటెయిల్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటాను. కొన్ని పాయింట్స్ అనేవి నేను రాసుకున్నాను. మీరు కమెంట్స్‌లో అడిగినవి, తర్వాత ఇన్‌స్టాలో అడిగినవి, ఫోన్ చేసి అడిగినవి, మెసేజ్ చేసినవి, ఇవన్నీ కూడా కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. వాటికైతే ఈరోజు ఒక క్లారిటీ ఇస్తాను. మెయిన్‌గా ఇంకొక విషయం కూడా చెప్పాలి. మనమందరం ఇప్పటి వరకు ఎస్‌జీకే కోసం రివ్యూ అనేది వాళ్ళ ఛానెల్‌లో చూసాం కదా! ఇది నా ఛానెల్‌లో నాకు నచ్చింది, నాకు తెలిసింది, నాకేమనిపించింది అనేది నేను ఈ వీడియోలో ఫ్రీగా చెప్పొచ్చు. అంటే నాకేం ప్రాబ్లమ్ లేదు. నేనేం భయపడాల్సిన అవసరం కూడా లేదు దేనికి కూడా. అందుకోసం మీరు వీడియో వీలుంటే చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే మిషన్ కాస్ట్ అడుగుతారు. నేను ఫస్ట్ అదే చెప్పేస్తాను. మీకు నచ్చితే చివరి వరకు చూడండి. లేదంటే లేదు. మెషిన్ కాస్ట్ నేను తీసుకున్నదైతే 4.2 అండి. ఎందుకంటే నాది 16x32 సైజ్ ఫ్రేమ్ సైజ్ అనేది. ఫ్రేమ్ సైజుని బట్టి కూడా మనకి మెషిన్ కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది. దీనికన్నా పెద్ద సైజ్ ఫ్రేమ్ కూడా ఉంటది. ఇంకొంచెం రేట్ ఎక్స్‌ట్రా పడతది. ఈ ఫ్రేమ్ సైజ్ కన్నా చిన్న ఫ్రేమ్స్ ఉంటాయి. వాటికి కాస్ట్ అనేది తగ్గుతది. ఎస్‌జీకే ఒకటే కాదు, వేరే కంపెనీ మిషన్స్‌లో కూడా ఉంటాయి ఫ్రేమ్ సైజులు. ఫ్రేమ్ సైజుని బట్టే రేట్ అనేది మారుతూ ఉంటది. బట్ నేనెందుకు ఈ సైజ్ తీసుకున్నాను అంటే, హ్యాండ్స్ అనేవి 2 ఒకేసారి వేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి, నేను ఈ ఫ్రేమ్ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అంటే మనం ఎక్కువ సార్లు ఫ్రేమ్ మారుస్తూ ఉంటే, మనం ఫ్యూజింగ్ పేపర్ అన్నీ కూడా ఎక్స్‌ట్రా వేస్తూ ఉండాలి. సో, 2 హ్యాండ్స్ ఒకసారి అయిపోవడానికి ఈజీగా ఉంటదని నేను ఈ ఫ్రేమ్ సైజ్ సెలెక్ట్ చేశాను. మనకి ఎంబ్రాయిడరీ మిషన్స్ 1,45,000 నుంచి స్టార్టింగ్ ఉంటాయండి. అంటే చిన్నవి మనం టేబుల్ మీద పెట్టి వర్క్ చేసుకునేవి సింగిల్ హెడ్ చిన్నవి ఉంటాయి కదా! ఆ సైజ్ నుంచి 1,45,000 నుంచి 5,00,000 వరకు ఉంటాయి. డివైజులు వేసుకుంటే గనుక ఇంకొంచెం రేట్ అనేది మారుతూ ఉంటది. నాకు డివైజుల గురించి పెద్దగా తెలీదు కాబట్టి నేను ఇంక వాటి గురించి మాట్లాడను. ఇదైతే మల్టీ నీడిల్ అండి. 12 నీడిల్స్ వస్తాయి మిషన్‌లో. చిన్న మిషన్స్‌లో ఏంటంటే ఒకటే నీడిల్ ఉంటది. మనం థ్రెడ్స్ అనేవి మార్చుకుంటూ ఉండాలి. ఇక్కడ కూడా థ్రెడ్స్ మార్చుకోవాలి. కాకపోతే ఏంటంటే ఎట్ ఏ టైమ్ పెట్టేసుకోవచ్చు. మనకి ఒక 12 దారాల వరకు ఒకేసారి పెట్టి ఉంచుకోవచ్చు. ఏ దారం కావాలంటే ఆ నీడిల్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే మనకి సరిపోతుంది. మనము చిన్న మిషన్ అంటే 1,45,000 మిషన్ తీసుకున్నా, 5,00,000 మిషన్ తీసుకున్నా కూడా మనకు ఓపిక అనేది ఖచ్చితంగా ఉండాలండి. మనం ఇంత డబ్బులు పెట్టాం కదా! మిషనే రన్ అయిపోతుంది అనుకుంటే అది వట్టి పొరపాటు. అలా జరగదు. మనం పక్కనే ఉండి వర్క్ చేసుకోవాలి. వర్క్ చేయాలి. దగ్గరుండి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. థ్రెడ్ బ్రేకేజ్ ఉంటే థ్రెడ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. టెన్షన్స్ ఉంటాయి కదా! అవి కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. కింద బాబిన్‌లో థ్రెడ్ అనేది అయిపోయిన తర్వాత మార్చుకుంటూ ఉండాలి. జాగ్రత్తగా పక్కనే నించొని వర్క్ చేస్తేనే మనకు వర్క్ ఫినిషింగ్ అనేది అర్థమవుతుందనమాట. మనం ఇంత డబ్బులు పెట్టాం కాబట్టి అదే వర్క్ చేసేసుకుంటది. మనం వంటింట్లో వంట చేసుకోవచ్చు అని అనుకుంటే అది వట్టి పొరపాటు. అది అలా జరగదు. మనం మిషన్ పక్కనే ఉండాలి. మనం ఈ బిజినెస్సే కాదు, ఏ బిజినెస్‌లో మనం పెట్టుబడి పెట్టినా కూడా మనం అంటూ ఉంటేనే దానికి ఒక అందం. ఇంకా అది ఎలా నడుస్తుంది, ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా మనకు తెలుస్తూ ఉంటది. సో, మిషన్ కాస్ట్ గురించి తర్వాత మెషిన్స్‌లో ఉండే రకాల గురించి కొంచెం వివరణ ఇచ్చాను కదా! మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు నా గురించి 2 విషయాలు చెప్తాను. హలో అండి. అందరికీ నమస్కారం. ఈ విషయం అంతా ముందు చెప్పాలి. కానీ ఇప్పుడు మధ్యలో చెప్తున్నాను. ఎందుకంటే వీడియో స్టార్టింగ్‌లో చెప్పి మీకు టైం వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకని ఇప్పుడు చెప్తున్నాను. నా పేరు ఉమాదేవి. మేముండేది వైజాగ్ దగ్గర భీమిలి. మీరు నా ఛానెల్‌లో మిగతా వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతది. నేను ఎంబ్రాయిడరీ వర్క్స్ చేస్తూ ఉంటానని. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ క్వెషన్ వచ్చి డిజైన్ ఫినిషింగ్ అడిగారు. ఫస్ట్‌దైతే కాస్ట్ చాలా మంది అడిగారు. తర్వాతది ఫినిషింగ్. ఫినిషింగ్ వైస్ అయితే మాత్రం జరీ వాడతానండి. అక్కడ చూడొచ్చు మీరు 4 రకాలు కనిపిస్తున్నాయి కదా! గోల్డ్ జరీ ఒకటి, కాపర్ గోల్డ్‌లోనే 2 షేడ్స్ వాడతాను. తర్వాత సిల్వర్ జరీ. కస్టమర్ నన్ను అడిగినా అడగకపోయినా కూడా నేను జరీస్ అనేవి ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే అవి అందంగా కనిపిస్తాయి ఆ థ్రెడ్స్ వాడినట్టయితే. వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బావుంటది. నేను చాలా వరకు నో కట్టర్‌లోనే వర్క్ చేస్తాను. అంటే ట్రిమ్మర్ ఉంటది కదా! అది ఆపకుండానే వర్క్ చేస్తాను. ట్రిమ్మింగ్ ఇప్పుడైతే ఒక్కొక్కసారి నేను సిల్క్ థ్రెడ్ మామూలుగా వేరే కంపెనీ థ్రెడ్ వాడితే మాత్రం నేను నో కట్ పెట్టి వర్క్ చేస్తాను.
ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. నేను చాలా వరకు జూమ్ చేసి చూపిస్తూ ఉంటాను. మీరు కొంచెం షార్ట్స్‌లో గట్టా వీడియోస్ చూడండి. మీకు అర్థమైపోతది జరీ ఫినిషింగ్ ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ ఇంకా ఎక్కువగా నన్ను అడిగిన క్వెషన్ ఏంటంటే ఈఎంఐ ఆప్షన్ ఉందా? మీరు ఎలా మెషిన్ తీసుకున్నారు? లోన్‌లో తీసుకున్నారా? ఈఎంఐ పెట్టారా? దాన్ని ఎలా క్లియర్ చేస్తున్నారు అని అడిగారు. లోన్ కోసం అయితే నేను ట్రై చేశానండి. ముద్రా లోన్స్ అవి ఇవి అన్నారు కదా! నేను ట్రై చేశాను. దానికోసం చాలా పేపర్ వర్క్ ఉంది. ఇంకా ప్రాసెస్ కూడా చాలా టైం పట్టేలా ఉంది. ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి అది ఆ లోన్ శాంక్షన్ అవ్వడం అనేది కొంచెం ఎర్లీగా అవుతది. బట్ స్టార్టింగ్ పెట్టాలి అంటే మాత్రం కొంచెం టైం అయితే తీసుకుంటారు. అలాగే మనకు 4,00,000 పడుతుంది కదా మెషిన్, అంటే 4 ఆర్ 4.2 పడుతుంది కాబట్టి మనకు అంతా కూడా లోన్ ద్వారా శాంక్షన్ అవ్వదంట. హాఫ్ మాత్రమే శాంక్షన్ అవుతది. అది కూడా ఎంత శాంక్షన్ చేస్తారనేది తెలియదు మనకి. మనకి ఓన్లీ మిషన్ తీసుకుంటే సరిపోదు. దారాలు తీసుకోవాలి, ఫ్యూజింగ్ పేపర్స్ తీసుకోవాలి. దారాలు అయితే మస్ట్‌గా తీసుకోవాలండి. ఫ్యూజింగ్ పేపర్ ఒక రోల్ తీసుకున్నా సరిపోద్ది. ఒక 2 మంత్స్ తర్వాత మళ్ళీ మీరు తీసుకోవచ్చు. అంటే మనకొచ్చే వర్క్‌ని బట్టి మళ్ళీ మనం ఫ్యూజింగ్ పేపర్ తీసుకోవచ్చు. దారాలు అయితే మాత్రం మనం ఎక్కువ తీసుకుంటేనే మంచిది. ఎందుకంటే ఎన్ని కలర్స్ ఉన్నా కూడా మనకి ఏ కలర్ శారీ వస్తదో తెలీదు. ఏ కలర్ వేయాల్సి వస్తదో తెలీదు కాబట్టి కొంచెం స్టార్టింగ్‌లోనే దారాలు ఎక్కువ తీసుకుంటే మనకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటదని నా అభిప్రాయం. సో నేనైతే ఈఎంఐలో తీసుకోలేదు. తర్వాత ఏంటంటే లోన్ కూడా పెట్టి తీసుకోలేదండి. నేను మొత్తం క్యాష్ ఎస్జీకేలో పే చేసి మెషిన్ అనేది తీసుకున్నాను. నేను ఇదివరకు మీకు చెప్పాను కదా, నేను ఫస్ట్ స్టార్టింగ్ వీడియోస్లో చెప్పాను కదా, ఇదివరకు జాబ్ చేసుకునేదాన్నని. నాకు ఒక పిఎఫ్ 1,80,000 వరకు ఉంటే అది సేవింగ్లో అలా ఉంచాము. తర్వాత ఏమైందంటే కొంచెం గోల్డ్ అనేది పెట్టి గోల్డ్ లోన్ తీసుకున్నాను. ఆ గోల్డ్ లోన్ కూడా నేను చాలా తొందరగా క్లియర్ చేశాననమాట. అంటే మిషన్ మీద వచ్చిన అమౌంట్తో క్లియర్ చేయలేదు. మళ్ళీ బయట మాకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళ దగ్గర తీసుకొని నేను బ్యాంక్ లోన్ అనేది క్లియర్ చేసేసాను. సో మాకు తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రమే అప్పు ఉంది. బ్యాంకులో అయితే అప్పు లేనట్టే. ఎందుకు అలా తీసుకున్నామంటే ఇక్కడ నేను ఒక మంత్ ఇంట్రెస్ట్ పే చేయకపోయినా నాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆ అంకుల్ మాకు బాగా తెలిసిన వాళ్ళు కావడం వల్ల నేను ఒక మంత్ లేట్ అయినా కూడా నాకేమీ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ అనేది పడదు. 2 నెలలది కలిపి నేను ఒకే నెల ఇచ్చుకుంటానన్నా కూడా తను యాక్సెప్ట్ చేస్తారనమాట. అంకుల్ గారు మాకు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా, మాకు మొదటి నుంచి ఫైనాన్షియల్గా ఏది అవసరం ఉన్నా మేము ఆయన్నే అప్రోచ్ అవుతాము. సో అక్కడ నాకు లోన్ విషయంలో అక్కడ నేను సేవ్ అయినట్టు. ఒక నెల అటు ఇటు అయినా కూడా నేను కొంచెం అసలు ఇంట్రెస్ట్ అలా కలిపి ఇచ్చేసుకుంటూ ఉంటున్నాను కాబట్టి నాకు ప్రాబ్లం లేకుండా ఉంది. ఒక నెల అటైనా ఒక నెల ఇటైనా కూడా నాకేమి ఇబ్బంది లేదు. సో ఎవరైనా సరే మెషిన్ తీసుకోవాలి, లోన్ ద్వారా తీసుకోవాలి లేదా అప్పు చేసి తీసుకోవాలి అనుకుంటే నేను ఇచ్చే సలహా నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. అంటే సలహా ఇచ్చేంత పెద్దదాన్ని కాదు. కొంత అమౌంట్ అనేది మంది పెట్టుకుంటే మనకి బర్డెన్ ఎక్కువ ఉండదు అనమాట. నెల నెల కట్టుకునేసరికి కొంత సేవ్ అవుతాం మనం. అంటే 5,000 కట్టే చోట 2,500 కట్టుకోవడం అనేది మంచి విషయం అని నా ఉద్దేశం. నేను 2,00,000 వరకు చేతిలో పట్టుకున్నాను. మిగతాది లోన్ త్రూ వెళ్ళాను కాబట్టి నాకు కొంచెం పర్వాలేదు అనిపించింది. నెక్స్ట్ అయితే నన్ను ఎక్కువగా అడిగిన క్వశ్చన్, ఇన్ని కంపెనీ మెషిన్స్ ఉండగా మీరు ఎస్జీకేనే ఎందుకు తీసుకున్నారు? వేరే కంపెనీ మెషిన్స్తో పోల్చుకుంటే ఇంకా ఎస్జీకే కాస్ట్ ఎక్కువ ఉంది కదా, అలాంటప్పుడు మీరు ఎందుకు ఎస్జీకేని చూస్ చేసుకున్నారు అని అడిగారు. నేను కాస్ట్ తక్కువ ఉన్న కంపెనీ మెషిన్స్ కూడా దగ్గరికి వెళ్ళి చూసి అబ్జర్వ్ చేసి టెక్నీషియన్స్ ఉన్నారో లేదో చెక్ చేసుకొని వాళ్ళు మనకి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయగలరా లేదా అన్నీ చూసుకున్న తర్వాతనే నేను ఎస్జీకేకి వెళ్ళానండి. నేను ఫోన్లో ఇప్పుడు మీరు రివ్యూస్ ఎలా చూస్తున్నారో నేను కూడా అలానే చూసుకున్నాను. ఏదైనా సమస్య వస్తే వాళ్ళు రాగలరా లేదా అనేది కూడా నేను చెక్ చేసుకున్నాను. ఎంత పెద్ద బ్రాండ్ మెషిన్ అయినా సరే టెక్నికల్ ఇష్యూ వచ్చిన తర్వాత టెక్నీషియన్ అనేది మనకు అందుబాటులో లేకపోతే మన వర్క్ అంతా పడుకుంటుంది. మనం ఏ పని చేయలేం. మనకు అవి ఏమీ తెలియదు కూడా. టెక్నికల్ ఇష్యూ వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం దాన్ని. అందుకని నేను అన్ని రకాలుగా చెక్ చేసుకొని వెళ్ళాను. నేను నిజంగా చెప్తున్నాను. నేను ఇప్పుడు ఎవరికైనా చెప్పినా కూడా నేను చెప్పినట్టుగా మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. మీ చుట్టుపక్కల ఉండే మెషిన్ డీలర్స్తో మీరు వెళ్ళి పర్సనల్గా మాట్లాడండి. మీకు అర్థమవుతుంది ఆ అట్మాస్ఫియర్, మెషిన్ సర్వీస్ వాళ్ళు ఇవ్వగలరా లేదా, తీసుకుంటే మనకు ఎలా ఉంటుంది, ఫినిషింగ్ ఎలా ఉంటుంది. ఆల్రెడీ మనం ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే వాళ్ళు మనకి డెమో చూపిస్తారు. అది మనకి ఎంతవరకు అర్థమవుతుంది, వాళ్ళు మనకి సర్వీస్ ఇవ్వగలరా లేదా అన్నీ చెక్ చేసుకొని అప్పుడు మీకు నచ్చితే మీరు ఎస్జీకేకి వెళ్ళండి. అంతేగాని ఇప్పుడు ఈ వీడియో చూసి కూడా నేను ఎస్జీకే వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అయిపోండి అని నేను చెప్పను. మీ అంతట్లో మీరు వెళ్తే అప్పుడు మీకు నమ్మకం అనేది ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది.
నేనైతే చెప్తున్నాను, ఇలా చెప్పచ్చో లేదో కూడా నాకు తెలీదు. బట్ నేను చెప్తున్నాను, ఒక కంపెనీ మీరు ఇప్పుడు ఏదైతే నన్ను ఎవరైతే చాలామంది అడిగారో, వేరే కంపెనీ తక్కువ ఉంది కదా, మీరు దానికి ఎందుకు అప్రోచ్ అవ్వలేదు అని అడిగారు. వాళ్ళైతే కస్టమర్ కేర్ నెంబర్తో మాట్లాడుకోవాలి, మీకు ఏం ప్రాబ్లం ఉన్నా, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా అని అన్నారు. సో నేను కాల్ చేశాను. కాల్ చేసినప్పుడు కూడా వాళ్ళు అసలు సమాధానం చెప్పడానికి కూడా అసలు ఏమీ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. చాలా కోపంగా, చిరాకుగా ఏవేవో చూపిస్తున్నారు. నేను మిషన్ తీసుకోకముందే పరిస్థితి ఇలా ఉంటే, వన్స్ మిషన్ తీసుకున్న తర్వాత నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు ఆన్సర్ ఎవరు చెప్తారు అని డౌట్ వచ్చింది ఫస్ట్. ఎందుకంటే డీలర్ అన్నారు, మిషన్ సేల్ చేయడం వరకే మా ఇది, తర్వాత మీకు కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది, మీరు దానికే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అని చెప్పేశారు. అలా అయితే చాలా కష్టం అనిపించింది. అంటే మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది అనమాట. తర్వాత మళ్ళీ నేను వేరే పెద్ద కంపెనీకే వెళ్ళాను, పెద్ద మిషన్కే వెళ్ళాను. ఆమె అయితే నేను మార్నింగ్ ఫోన్ చేసి 11కి వస్తానంటే 11కి వద్దండి, నాకు రావడం అవ్వదు, మీరు ఈవినింగ్ 4 o'clockకి రండి, నేను 4 o'clock కల్లా నేను షాప్ దగ్గర ఉంటానని చెప్పారు. నేను సరే అని 4 o'clockకి వెళ్తే తను వచ్చింది 5:30కి. ఆమె వచ్చింది 5:30కి. ఆల్మోస్ట్ మేము 1.5 hour అక్కడ వెయిట్ చేసాము. సరే వెయిట్ చేసాము. మిషన్ అయితే జస్ట్ ఇలా టచ్ కూడా చేయనివ్వలేదు, దూరం నుంచే మాట్లాడాలి. నాకు ఆమె చెప్పింది కూడా ఏం అర్థం కాలేదు. ఇంకా ఈ మిషన్ కన్నా కాస్ట్ ఇంకొక 15,000 ఎక్స్ట్రానే చెప్పారు. 4.35 చెప్పారు అక్కడైతే. నేను కంపెనీ పేర్లు చెప్పదలుచుకోవట్లేదు, నేను ఫేస్ చేసినవి అయితే అవని చెప్తున్నాను. సో నాకు అర్థమైంది అక్కడ టెక్నీషియన్స్ కూడా లేరు, ఎందుకంటే అక్కడ ఆమె సేల్ చేసిన ఆమె కూడా టైంకి రాలేదు. సో నాకైతే నమ్మకం కుదరలేదు, ఆ మిషన్ తీసుకోవాలని నాకు అనిపించలేదు. ఫైనల్గా నేను రాజమండ్రి వెళ్ళాను. ఇవన్నీ చూసి తిరిగిన తర్వాత రాజమండ్రి వెళ్ళాను. ఇంకా నాకు కొన్ని పేర్లు అయితే గుర్తులేదు, కొన్ని అయితే నోరు కూడా తిరగవు. అన్ని కంపెనీ మిషన్స్ కూడా నేను చూశాను, వాటిలో అయితే ఫినిషింగ్ లేదండి. జరీ అసలు వాడడానికి వాళ్ళు వాడట్లేదు, వాళ్ళు వాడరు కూడా అంట. జరీ అనేది చాలా కష్టం, ఒకవేళ వాళ్ళు జరీ వాడాలన్నా కూడా 300 to 400 ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది. సో అక్కడ జరీ వాడడం కూడా చాలా కష్టం. టెక్నీషియన్స్ కూడా అందుబాటులో ఉంటారో ఉండరో మరి మనకు తెలీదు. నేను ఇంకా మిగతా కంపెనీ మిషన్ జోలికి అయితే వెళ్ళలేదు. ఇంకా నేను ఫైనల్గా ఇవన్నీ చూసుకొని రాజమండ్రికి అయితే వెళ్ళాను. వెళ్ళిన వెంటనే కూడా తీసేసుకోవాలని అయితే అనుకోలేదు. చూద్దాము మనకి సర్వీస్ ఇవ్వగలరా లేదా అనేది చెక్ చేసుకొని అప్పుడు మిషన్ తీసుకోవాలా వద్దా అనుకున్నాము. మేము మా నాన్నగారు, అమ్మ, చెల్లి అందరం వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మేమైతే 2 అనుకున్నాం. ఫస్ట్ అయితే బాగుంది, సర్వీస్ ఇస్తారంటే మిషన్ తీసుకుందాం, లేదంటే ఏమైనా లైనింగ్స్ తీసుకుందాం. థాన్స్లో ఎలాగో స్టిచ్చింగ్కి కావాలి కాబట్టి థాన్స్లో లైనింగ్స్ అలాంటివి తీసుకొని వచ్చేద్దాం అనుకున్నాం. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ 7 o'clockకే షాప్ ఓపెన్ చేసేస్తారంట. మేము వెళ్ళింది అరౌండ్ 10కి అలా వెళ్ళినట్టున్నాము. వెళ్ళాము, అక్కడ మాకు డెమో ఇచ్చారు. డెమో సాయి అనే అబ్బాయి ఇచ్చాడు, స్పెట్స్ పెట్టుకునే అబ్బాయి సాయి. ఎంత వివరంగా చెప్పాడో, తనైతే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నాకు అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను అన్ని మిషన్స్ చూస్తున్నాను కాబట్టి వీళ్ళు ఇచ్చే డెమోకి తను చెప్పే డెమోకి నాకు చాలా వేరియేషన్ అనేది ఉన్నది. తర్వాత అయితే తను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఏమాత్రం విసుక్కోలేదు, అన్ని వివరాలు చెప్పారు. నేనైతే ఎన్ని క్వశ్చన్స్ అడిగాను, నాకు ఎన్ని రకాల డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తను అడిగాను. అన్ని వివరంగా చెప్పాడు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఎలా సాల్వ్ చేస్తారు, వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది, ఇలా మాట్లాడతాం మేము. అప్పటికే అక్కడ ఆల్రెడీ ఒక అమ్మాయి కాల్స్ అనేవి అటెంప్ట్ చేస్తున్నారనమాట. అంటే మనలాగే మిషన్ తీసుకునే వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ ఏదో ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు ఆన్సర్ చేస్తున్నారు. అక్కడ టెక్నీషియన్ అనే వాళ్ళు నాకు ఎదురుకుండా కనిపిస్తున్నారు. అమ్మాయే లిఫ్ట్ చేశారు, చెప్తున్నారు, ఇలా చేయండి మేడం, ఇలా చేయండి, ఫ్రేమ్ని సెంటర్కి తీసుకొని రండి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అమ్మాయి ఒకవైపు. ఇక్కడ నాకు సాయి డెమో ఇచ్చారనమాట. సో నాకైతే నమ్మకం కుదిరింది, ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వీళ్ళు నాకు హెల్ప్ చేయగలరు, మిషన్ని రిపేర్ వచ్చినా కూడా రిపేర్ చేయగలరని నాకు అర్థమైంది. కిందన కూడా టెక్నీషియన్స్ అబ్బాయిలు అయితే చాలామంది ఉన్నారు. నాకు అక్కడ తెలిసిందైతే కొంతమందే. నేనైతే డైరెక్ట్గా ఫస్ట్ మాట్లాడింది సాయితో. సో నాకు అక్కడ నమ్మకం కుదిరిన తర్వాత మేము విక్కీ సార్తో మాట్లాడి అడ్వాన్స్ అనేది పే చేసి కొన్ని థ్రెడ్స్ అనేవి తీసుకొని వచ్చాము. ఇంకా హాఫ్ పట్టు క్లాత్స్ అనేవి కొన్ని తెచ్చుకున్నాను. నాకు మిషన్ ఇంటికి వచ్చి ఇన్స్టాల్ చేసిన తర్వాత డెమో ఇచ్చింది రాజు అని అబ్బాయి. అంటే అక్కడి నుంచి నాకు ఇంటికి వచ్చేసరికి 1 week టైం పట్టింది. ఈలోపు మళ్ళీ మర్చిపోయి ఉంటాం కదా,
మళ్ళీ నాకు నీట్‌గా వివరంగా టు జెడ్ ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా, అంటే ఏదైనా డౌట్ వచ్చినా, ఏదైనా సౌండ్ వచ్చినా, థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలి, ఫస్ట్ అయితే ఒక 2 థ్రెడ్స్ ఎక్కించాడు తను. తర్వాత మిగతావన్నీ నాతోనే ఎక్కించాడు. ఎందుకంటే ఈరోజు నేను ఎక్కించేస్తానండి. మళ్ళీ రేపు ఇవి గాని జారిపోయినా, ఊడిపోయినా మళ్ళీ మీరిలా ఎక్కించుకోవాలని చెప్పి మిగతావన్నీ నాతో ఎక్కిచ్చాడు. అంతా గూడా వివరంగా చూపించాడు. అక్కడ మెషిన్‌ని టచ్ చేసినా, ఏం చేయాలి, ట్యాబ్ ఉంది కదా, ట్యాబ్ ఎలా ఆపరేట్ చేయాలి, ఇవన్నీ కూడా వివరంగా చెప్పారు. వన్స్ మిషన్ ఇంటికొచ్చిన తర్వాత ఎన్ని డౌట్సో చెప్పలేం. ఎన్ని డౌట్సో అసలు నాకు చాలా రకాల డౌట్స్, క్వెషన్స్. అప్పుడైతే నాకు ప్రవీణ్ అని తనైతే లంచ్ టైంలో కూడా ఫోన్ అటెంప్ట్ చేసేవారు. నేనే ఇంకా అర్థం చేసుకొని, సరే మీరు భోంచేసాక నేను చేస్తానండి అనేదాన్ని. పర్వాలేదు అనేవారు. కానీ నేను వాళ్ళు భోంచేసాక ప్లీజ్ నాకు ఒక రింగ్ ఇవ్వండి అని అడిగేదాన్ని. వాళ్ళు లంచ్ టైంలో కూడా ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండేవారు. తర్వాత అరవింద్, తను ట్రావెలింగ్‌లో ఉన్నా కూడా ఆన్సర్ చేసేవాడు. చాలా ఎక్కువగా నేను విసిగించిందైతే ప్రవీణ్ అనే అబ్బాయికి. అంటే విసిగించడం అంటే నాకు అలాంటి డౌట్స్ వచ్చేవి. అయినా సరే విసుక్కోకుండా సమాధానం చెప్పేవాడు తనైతే. నాకు ఫస్ట్ మిషన్ తీసుకున్న 1 మంత్‌లో చాలా చిన్న ప్రాబ్లమ్ వచ్చింది. అప్పుడు నాకు అది చాలా పెద్ద ప్రాబ్లమ్‌లా అనిపించింది. బట్ అది చాలా చిన్నది. నాకు అప్పుడు తెలియలేదు. అమ్మో! ఏదో అయిపోయింది. నేను కనీసం ఒక్క కస్టమర్‌కి కూడా బ్లౌజ్ బయట వేయలేదు. మిషన్ తీసుకున్న వెంటనే ఇలా అయిందేంటి అని చెప్పి చాలా బాధపడ్డాను. రాజుకి ఫోన్ చేసి అంటే నాకు ఆళ్ళందరూ ఒక బ్రదర్స్‌లా అయిపోయారనమాట. అంటే నాకేం తొయ్యట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి నేను రాజుకి ఫోన్ చేస్తే, మళ్ళీ విక్కీ సార్ ఫోన్ చేసి, మీరు బెంగ పెట్టుకోకండమ్మా, మీరు భయపడకండి, మేము పంపిస్తాం మనిషిని అని చెప్పి అప్పుడు అరవింద్‌ని పంపించారు. సో, అరవింద్ వచ్చారు. తను కూడా నాకు ఫుల్ ధైర్యం చెప్పాడు. అలానే అనిపిస్తది. ఎందుకు తీసుకున్నాంరా బాబు మెషిను, ఇన్ని డబ్బులు ఎందుకు పోసాం అనిపిస్తది అనేసని నేను ఎలా ఫీల్ అవుతున్నానో తనే కాలిక్యులేట్ చేసి చెప్పాడనమాట. సో, అరవింద్‌ని మేము ఆ రోజు రిక్వెస్ట్ చేసి ఉండమని చెప్పాము. తను కూడా ఒప్పుకొని ఉండి, ఆ రోజు నాకు వర్క్ అంతా ఫినిషింగ్ అంతా వస్తుందా లేదా, ఇంకా తను ఇంకొన్ని వివరాలు చెప్పాడనమాట. మీరెప్పుడు భయపడకండి, ఇలా ఉంటది. మేము అందుబాటులో ఉంటాం కదా అని మొత్తం ధైర్యం చెప్పిన తర్వాత నాకు ఇప్పటి వరకు ఇంకొక 2 మంత్స్ అయితే 1 ఇయర్ కూడా అయిపోతుంది మిషన్ తీసుకొని. నాకైతే వాళ్ళతో మంచి బాండింగ్ ఉంటది. చెప్తున్నాను కదా, సాయి, అరవింద్, ప్రవీణ్, రాజు మెయిన్‌గా నాకు వీళ్ళందరూ కూడా మంచిగా ఫ్రెండ్స్‌లా అనిపిస్తది. ఫ్రెండ్స్, బ్రదర్స్ ఏదైనా అనుకోవచ్చు. నాకు ఏ మిషన్‌కి సంబంధించి ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా నేను అడగగలను. నాకు ఆ సపోర్ట్ అయితే ఎస్‌జీకే నుంచి బాగా ఉందని చెప్పగలను. నాకు బ్రదర్స్ కూడా లేరు. వాళ్ళని చూస్తే నాకు అదే అనిపిస్తది. మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఎస్‌జీకే అంటే. విక్కీ సార్ కూడా అందరిని కలుపుకొని మాట్లాడతారు. మేము విక్కీ సార్‌తో మాట్లాడింది 10 మినిట్స్ అంతే, అంతకన్నా ఎక్కువ లేదు. ముందు రోజు ఒక 6 మినిట్స్ అంతా ఫోన్‌లో మాట్లాడాను. మిగతా అంతా కూడా నేను వాళ్ళందరినీ కూడా నేను వీడియోస్‌లో, వాళ్ళు చెప్పే వీడియోస్, ఎస్‌జీకే వీడియోస్ చూసి నేను చాలా వరకు నేర్చుకున్నాను. ప్రవీణ్ చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. వీడియోస్ మీరు చూడండి ఎస్‌జీకేవి, మీకు అర్థమవుతది. మీరు ఎస్‌జీకే అనే కాదు, ఏ మిషన్ తీసుకోవాలనుకున్నా కూడా మీకు డీలర్ ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు, టెక్నీషియన్స్ ఎంతవరకు అవైలబుల్‌లో ఉన్నారు, అవన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏ మిషన్ తీసుకోవాలనుకుంటున్నారు, ఇవన్నీ చూసుకొని మీరు మిషన్ తీసుకోవడానికి అప్రోచ్ అవ్వండి. నేనైతే ఇవన్నీ చూసుకున్నాను. చూసుకున్న తర్వాత ఎస్‌జీకేకి అప్రోచ్ అయ్యాను. అయిన తర్వాత సేమ్ వాళ్ళు ఏమైతే చెప్పారో నాకు అవన్నీ వాళ్ళు నిలబెట్టుకున్నారని అనిపించింది. నాకు అక్కడ వాళ్ళు ఒక విషయం కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అదేంటంటే టు బీ ఫ్రాంక్, చాలా ఫ్రాంక్‌గా చెప్పారు. ఆల్రెడీ వాళ్ళు వీడియోస్‌లో కూడా చెప్పే ఉన్నారు విక్కీ సారు. ఇవన్నీ చైనా నుంచే వస్తాయండి మెటీరియల్స్ అనేవి. మెషిన్ అయినా, స్పేర్ పార్ట్స్ అయినా, ఏవైనా కూడా చైనా నుంచే రావాలి. మేము ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఇంతకుముందు వేరే మెషిన్ కోసం వెళ్ళానని. వాళ్ళు కూడా అదే చెప్పారు. కాకపోతే ఏంటంటే స్పేర్ పార్ట్స్ రావడానికి కనీసం 15-20 డేస్ టైం పడుతుందని నాకు చెప్పారు, వేరే కంపెనీ మెషిన్స్ అయితే. నాకు ఎస్‌జీకేలో చెప్పిన ఆన్సర్ ఏంటంటే, మా దగ్గర ఆల్రెడీ స్పేర్ పార్ట్స్ ఉంటాయి.
మీకు ఒరిజినల్ స్పేర్ పార్ట్ వచ్చేంత వరకు మా దగ్గర ఆల్రెడీ ఉండే స్పేర్ పార్ట్ని మేము ఇన్స్టాల్ చేసి మీ వర్క్ అనేది స్టాప్ అవ్వకుండా రన్ చేస్తామని చెప్పారు. అది నాకు చాలా హైలైట్ అనిపించింది అనమాట. అక్కడ మనకి టెక్నికల్ సపోర్ట్ దొరుకుతుంది, స్పేర్ పార్ట్ సపోర్ట్ దొరుకుతుంది, ఈవెన్ మనకి ఏ డౌట్ ఉన్నా కూడా క్లియర్ చేయడానికి అక్కడ టెక్నీషియన్స్ ఉన్నారు. మనం డబ్బు ఒకటి పెట్టేస్తాము అంటే సరిపోదండి, ఇవన్నీ కూడా మనకు దొరుకుతున్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనం ఒక షాప్ పెట్టినప్పుడు ఏదైనా షాప్కి సంబంధించిన మెటీరియల్స్ అనేవి మనకి ఎప్పటికప్పుడు అవైలబుల్గా ఉంటేనే మనకి కస్టమర్స్ అనేవాళ్ళు వస్తారు. ఇప్పుడు సేమ్ మిషన్ కూడా అంతే, మనం ఇంట్లో ఉండి వర్క్ చేసినా బయటికి వెళ్ళి వర్క్ చేసినా, అదే మిషన్ అనేది షాప్లో పెట్టి వర్క్ చేసినా కూడా మనకి మిషన్కి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా టెక్నీషియన్స్ అందుబాటులో ఉండాలి, స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉండాలి, డిజైన్స్ అందుబాటులో ఉండాలి. అన్నీ కూడా అవైలబుల్గా ఉంటేనే మనం వర్క్ అనేది చేయగలము, మన వర్క్ ఫినిషింగ్ అనేది చూపించగలము, మనం కస్టమర్తో ధైర్యంగా మాట్లాడగలము. ఇప్పుడు ఇవన్నీ అతని చేతిలో ఉన్నాయి, ఇంతమంది అతనికి అందుబాటులో ఉన్నారు కాబట్టి ఆయన అంత ధైర్యంగా చెప్తున్నారని నాకు అనిపించింది. ఇప్పుడు నాకు ఎస్జీకే అందుబాటులో ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఇంత ధైర్యంగా వీడియో చేయగలుగుతున్నానని నాకు అనిపిస్తుంది. సో ఇప్పటి వరకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా చాలా మంది అడిగింది ఏంటంటే ఎస్జీకే నమ్మొచ్చా అని కూడా అడిగారు. ఇన్ని చెప్పాను మీకు, ఎస్జీకే నమ్మొచ్చా నమ్మకూడదు అనేది ఇంకా మీ ఇష్టానికే వదిలేస్తున్నాను. నేనైతే ఎస్జీకేని బాగా నమ్ముతాను. ఇంకా నేను చేస్తున్న పని ఇంకా బాగా డెవలప్ అయితే నేను ఇంకొక మిషన్ అక్కడ పర్చేస్ చేయడానికి కూడా నేను రెడీగా ఉంటాను. కాకపోతే ఈ ఉన్నది క్లియర్ అయిపోవాలి, ఇంకొంచెం బాగా రన్ అవ్వాలి. అప్పుడు నేను ఖచ్చితంగా మళ్ళీ ఎస్జీకేనే అప్రోచ్ అవుతాను. అలా అవ్వాలని కూడా మీరు కూడా కోరుకోండి. నాకు ఇప్పుడిప్పుడే యూట్యూబ్ నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. సో నాకు అది మంచి విషయం అని అనిపించింది. సో ఎస్జీకే నమ్మకమేనండి, మనం నమ్మచ్చు. నెక్స్ట్ ఇంకా చాలా ఎక్కువగా అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మనం ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకుంటే షాప్ ఖచ్చితంగా చేయాలా లేక ఇంట్లోనే వర్క్ చేసుకోవచ్చా అని అడిగారు. ఇంకా ఇది ఓన్లీ మ్యారీడే వర్క్ చేయాలి కదా, అన్మ్యారీడ్ చేయగలమా అని అడుగుతున్నారు. ఈ వర్క్ చేయడానికి పెళ్ళికి అసలు సంబంధం లేదు, ఎవరైనా వర్క్ చేయొచ్చు, జెంట్స్ కూడా వర్క్ చేయొచ్చు. కాకపోతే మార్కింగ్ అనేది ఐడియా ఉంటే ఈజీగా వర్క్ చేయొచ్చు. అబ్బాయిలు కూడా ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, అమ్మాయిలు ఒక్కళ్ళే చేస్తారని కాదు, బొటిక్స్లో చాలా మంది అబ్బాయిలు వర్క్ చేస్తారు. మీరు అన్ని చూడండి, అబ్బాయిలు కూడా ఈ వీడియో చూసినట్టయితే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒకళ్ళని, అంటే ఇప్పుడు మనం 10 మందిని పెట్టి షాప్ మెయింటైన్ చేయలేము అన్నప్పుడు మనం ఎలాంటి మిషన్ తీసుకొని మనంతట్లో మనము సింగిల్ హ్యాండ్గా వర్క్ అనేది చేయొచ్చు. మనకి ఎలాంటి భయం ఉండదు. అంటే కరెంట్ ఒక్కటి మనకి అందుబాటులో ఉంటుంది, ఆ టైంకి మనం ఇచ్చగలం. అంటే ఒక బ్లౌజ్కి ఒక 2-3 డేస్ మనం టైం అడిగితే మనం ఖచ్చితంగా కస్టమర్కి బ్లౌజ్ అనేది అందించగలము. సో ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు, షాపే మ్యాండేటరీ కాదండి. నేనైతే ఇంట్లోనే మిషన్ని ఇన్స్టాల్ చేయించుకున్నాను. మీరు చూస్తే ముందు వీడియోస్ చూస్తే చిన్న హాల్ మాది. ఒక చిన్న హాల్లో ఈ సైడ్కి మిషన్ పెట్టుకున్నాను, ఆ సైడ్న స్టిచ్చింగ్ మిషన్ ఉంటుంది, దాన్ని ఇట అట తిప్పుతూనే ఉంటాను నేను. సో చిన్న హాల్లో చిన్న ప్లేస్లో సరిపోతుంది. సో ఎవరైనా సరే హ్యాపీగా ఇంట్లో నుంచే వర్క్ అనేది చేసుకోవచ్చు. దీనికి పెళ్ళికి సంబంధం లేదు. మ్యారీడ్ ఉమెన్స్ అయినా చేయొచ్చు, అన్మ్యారీడ్ గర్ల్స్ అయినా చేయొచ్చు, అబ్బాయిలు కూడా వర్క్ చేయొచ్చు, జెంట్స్ కూడా వర్క్ చేయొచ్చు, పార్ట్ టైంగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పార్ట్ టైంగా అంటే మనం రోజుకో లేదంటే 2 డేస్కో ఒక్క బ్లౌజ్ మాత్రమే వర్క్ చేయగలము. ఇదే మనం ఫుల్ టైమ్గా తీసుకుంటే రోజుకి 2 బ్లౌజెస్, మహా అయితే 3 బ్లౌజెస్ వర్క్ చేయొచ్చు. సింపుల్వి అయితే, హెవీ అయితే ఒక్క బ్లౌజ్ మాత్రం వర్క్ చేయగలము. నన్ను ఇంకొక క్వశ్చన్ ఎక్కువగా అడిగింది ఏంటంటే, మీరు మెషిన్ మీద నెలకి ఎన్ని లక్షలు సంపాదించారు, ఎన్ని వేలు సంపాదించారు అని అడిగారు. చూడండి, నేనైతే ఒకటి చెప్తున్నాను, నేను స్ట్రెయిన్ అవ్వకుండా నాకు కావాల్సిన వర్క్ అయితే నేను చేసుకోగలుగుతున్నాను. ఇందులో నాకు రెంట్ కట్టాల్సిన అవసరం లేదు. నేను ఒక నెల వడ్డీ కట్టుకోకపోయినా, అసలు ఇంట్రెస్ట్ కట్టుకోకపోయినా నెక్స్ట్ మంత్ నేను కట్టుకోగలను కాబట్టి నాకు ఆ భయం కూడా లేదు. సో నాకు ఈ నెలలో 10 బ్లౌజులు వచ్చినా, 15 బ్లౌజులు వచ్చినా, 20 బ్లౌజులు వచ్చినా నేను మేనేజ్ చేసుకోగలను. 5 బ్లౌజులు వచ్చినా కూడా నాకేం ప్రాబ్లం ఉండకుండా నేను చూసుకుంటున్నాను అనమాట. సో నేను అన్ని నా హెల్త్, నా వర్క్, ఇంట్లో పని అన్నీ చూసుకుంటూ వర్క్ అనేది చేసుకుంటాను. సో నేను లక్షల్లో సంపాదించేయట్లేదు, వేలల్లో అయితే అసలే కాదు.
వర్క్ అనేది నష్టం లేకుండా రన్నింగ్ అనేది చేసుకోగలుగుతున్నాను. ఇంకా ఎక్కువగా అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈ క్వశ్చన్ని నాకు ఎక్కువగా స్టిచ్చింగ్ ఫీల్డ్లో ఉండే సిస్టర్స్ ఇప్పుడు ఈ మిషన్ తీసుకుంటే ఒకవైపు స్టిచ్చింగ్ చేస్తూ ఈ మిషన్ అనేది రన్ చేయొచ్చా, నువ్వు కూడా అక్కడి నుంచే కదా ఈ మిషన్ తీసావు, సో నువ్వు రెండు చేస్తున్నావా, చేయగలుగుతున్నావా, మనం చెయ్యగలమా అని అడుగుతున్నారు. నేనైతే రెండు చేయలేనండి. ఎంబ్రాయిడరీ మిషన్ వర్క్ ఆన్ చేశానంటే స్టిచ్చింగ్ మిషన్ అనేది ఆన్ చెయ్యను. చేసినా కూడా ఒక 10-15 నిమిషాల కన్నా ఎక్కువసేపు అక్కడ కూర్చోలేను. ఎందుకు అంటే ఇక్కడ నేను థ్రెడ్ టెన్షన్ అనేది అబ్జర్వ్ చేస్తూ వర్క్ ఫినిషింగ్ అబ్జర్వ్ చేయాలి. సో నేను రెండు ఒకేసారి చేయలేను. చెయ్యాలి అంటే చెయ్యొచ్చు, కానీ మనం ఫిజికల్గా బాగా స్ట్రెయిన్ అయిపోతాం. ఎందుకంటే ఇక్కడ థ్రెడ్ బ్రేకేజ్ అవుతూ ఉంటుంది. తర్వాత కింద బాబిన్లో దారం చూసుకోవాలి. మనం సెలెక్ట్ చేసాం అనుకోండి కలర్స్, ఒక్కొక్కసారి మళ్ళీ మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ అది మాన్యువల్లో ఆప్షన్ మార్చుకొని థ్రెడ్స్ అనేవి మార్చుకుంటూ ఉండాలి. సో నేను రెండు అయితే మేనేజ్ చేయలేనండి. మనకి ఎవరైనా హెల్ప్ ఉండి కటింగ్ దగ్గర స్టిచ్చింగ్ దగ్గర హెల్ప్ ఉంటే మనం రెండు చేసుకోవచ్చు. ఒక్కలే చేయాలంటే ఫిజికల్గా బాగా స్ట్రెయిన్ అయిపోతాము. చాలా మంది అంటూ ఉంటారు, ఏముందిలే మిషన్ రన్ అవుతుంది ఇలా అలానే చెప్తారని. నేను కూడా అలానే అనుకున్నాను. దిగితే కానీ లోతు తెలియదు అంటారు కదా, సో నాకు వర్క్ చేస్తే కానీ తెలిసింది కాదు. రెండు అయితే నేను చేయట్లేదండి. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే స్టిచ్చింగ్ మిషన్ మీద వచ్చిన అమౌంట్తోని మేనేజ్ చేసుకునేదాన్ని. ఇంట్రెస్ట్ అని అప్పు ఉంది కదా అలా. ఇప్పుడైతే పూర్తిగా స్టిచ్చింగ్ అనేది చాలా వరకు ఆఫ్ చేశాను. ఇంకొక 5% 10% ఉంటుంది. అది కూడా ఈ మిషన్ ఆఫ్ చేసిన రోజు మాత్రమే ఆ స్టిచ్చింగ్ మిషన్ అనేది ఆన్ చేస్తున్నాను. నేను మిషన్ గురించి ఒక్కొక్క ఆప్షన్ వివరిస్తూ ఒక్కో వీడియో చేయొచ్చు, కానీ మిషన్ ఇప్పుడు నెక్స్ట్ వెర్షన్ వచ్చింది. నేను తీసుకున్న తర్వాత 2 వెర్షన్స్ మారాయి. ఈ మిషన్ మీద మీకు డెమో నేను ఏదైనా వీడియో చూసాను అనుకోండి, ఎవరైనా బాగా కనెక్ట్ అయ్యారనుకోండి, మీరు తీరా మిషన్ తీసుకోవడానికి వెళ్ళిన తర్వాత ఆప్షన్స్ అవి ఉండకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. అరే మేము ఆ వీడియోలో ఆ మిషన్లో ఈ ఆప్షన్స్ చూసాం కదా, ఇక్కడ లేవేంటి అని. అందుకే నేను అసలు ఆ వీడియోసే చేయలేదు. అవి అవసరం లేదనిపించింది. మనం ఏ మిషన్ అయితే తీసుకుంటామో దానికి సంబంధించిన డెమో డైరెక్ట్గా చూస్తే మనకంటూ క్లారిటీ ఉంటుంది. ఇంకా చాలా మంది అడిగారు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నెలకి 1,00,000 నిజమేనా అని. నెలకి 1,00,000 అనేది చాలా ఇంపాసిబుల్, చాలా హార్డ్ వర్క్ చేయాలి. నేనైతే ఒక్కటే చెప్తున్నాను, మనం స్టిచ్చింగ్కి ఎలా సీజన్ నడుస్తుంది ఎలా ఉంటుంది అంటే సేమ్ దీనికి కూడా అలానే ఉంటుంది. తర్వాత ఈ కస్టమర్లు కూడా మనం అన్ని రోజులు అందరూ 1,000 రూపాయల డిజైన్ యాక్సెప్ట్ చేస్తారని లేదు, అందరూ 1,500 డిజైన్ యాక్సెప్ట్ చేస్తారని లేదు, అందరూ 500 డిజైన్ యాక్సెప్ట్ చేస్తారని లేదు. ఒక్కో డిజైన్ ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. డిజైన్స్ కూడా ఎలా ఉంటాయంటే, హెవీ వర్క్ అనుకోండి ఒక హ్యాండ్ 3 hours 4 hours అలా వర్క్ ఉంటుంది. సింపుల్ అయితే ఎంత తక్కువ చూసుకున్నా 1 hour వర్క్ వేయడానికి, ఒక్క హ్యాండ్ వర్క్ వేయడానికి అయితే టైం పడుతుంది. సో దాన్ని బట్టి డిజైన్స్ అనేవి మనం కస్టమర్ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మనం వేసే స్పీడ్ బట్టి ఉంటుంది. స్పీడ్ అయినా కూడా కరెంట్ కరెక్ట్గా ఉండాలండి, పవర్ కరెక్ట్గా ఉండాలి, థ్రెడ్ బ్రేకేజ్ తక్కువ ఉండాలి, బాబిన్లో థ్రెడ్ కూడా టక్ టక్ మనం మార్చుకుంటూ ఉంటే టైం అనేది అక్కడ సేవ్ అవుతుంది. మన హెల్త్ చూసుకుంటూ వర్క్ అనేది చేయాలి. అవన్నీ చూసుకొని వర్క్ అనేది చేయాలి. మీరు స్టార్టింగ్లోనే మనం ఇలా మిషన్ కొన్న నెక్స్ట్ మంత్ నుంచే 1 lakh వచ్చేస్తుంది కాబట్టి మనం 4 lakhs అప్పు చేసి మిషన్ తీసుకున్నా నెక్స్ట్ 4 monthsలో 4 lakhs అప్పు క్లియర్ చేసేయచ్చు అనే భ్రమలో మాత్రం మిషన్ తీసుకోకండి. ఎందుకంటే మనం ఇప్పటి వరకు ఇంట్లో ఉన్నాం. ఆల్రెడీ ఇదే ఫీల్డ్లో ఉండి బిజినెస్ చేస్తున్న వాళ్ళైతే అది వేరే విషయం. ఇప్పుడు నాలాగా ఎవరైతే ఇంట్లో ఉండి సడన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి, బిజినెస్ని పికప్ చేయాలి అనుకుంటే వాళ్ళు స్టార్టింగ్ నెల నుంచే లక్షలు వచ్చేస్తాయని మాత్రం అనుకోకండి. ఫస్ట్ మనం వర్క్ చేస్తున్నామన్న విషయం బయటకు తెలియడానికే చాలా టైం పడుతుంది. తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా కస్టమర్లు మీకు వస్తారు. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎవరెవరు ఎలాంటి డిజైన్ సెలెక్ట్ చేసుకుంటారు, మనం ఎంత వరకు వర్క్ చేయగలమని. ఇంట్లో ఉండి వర్క్ చేస్తున్నామంటే ఓన్లీ మిషన్ వర్క్ మాత్రమే చేసే వాళ్ళు మాత్రమైతే మిషన్ వర్కే చేయరు. ఇంట్లో వర్క్ చేసుకోవాలి, మిషన్ వర్క్ చేయాలి. స్టిచ్చింగ్ కూడా ఆల్రెడీ టచ్ ఉన్న వాళ్ళు అయితే అది అంత బేగా వదిలేయడానికి అవ్వదు. ఆ కస్టమర్లు అంత బేగా వదలరు కాబట్టి నిదానంగా అవి తగ్గించుకుంటూ రావాలి. ఇవన్నీ చూసుకొని అప్పుడు మనం నెలకు 1,00,000 సంపాదించగలమా 2 లక్షలు సంపాదించగలమా అనేది మనకి మనమే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెలకి 1,00,000 సంపాదించాలంటే మనం చాలా స్ట్రెయిన్ అవుతాము ఫిజికల్గా ఇంకా మెంటల్గా కూడా. ఎందుకంటే ఆన్ టైంలో మనం బ్లౌజ్ అనేది డెలివరీ ఇవ్వాలి కాబట్టి ఇవన్నీ నోట్ చేసుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అడిగారు, అందుకని
ఇంకా మనం మిషన్తో పాటు ఏం తీసుకోవాలి అని అడిగారు. మిషన్తో పాటు మనం తీసుకోవడానికి ఏమున్నది అన్నీ వాళ్ళు చెప్తారు మనకి. మనం ఇప్పుడు నేను ఎస్జీకేకి వెళ్ళానంటే నాకు అన్నీ చెప్పారు. యూపీఎస్ తీసుకోవాలి, కంపల్సరీ మ్యాండేటరీ అండి. ఫస్ట్ వాళ్ళు చెప్పినప్పుడు ఏమో అనుకున్నాను కానీ పవర్ గన్ సడన్గా పోయిందంటే డిజైన్ అవుట్ అవుతుంది. సో యూపీఎస్ కంపల్సరీ, స్టెబిలైజర్ కంపల్సరీ. వాళ్ళు చెప్పినవన్నీ తీసుకోండి. ఫ్యూజింగ్ పేపర్ తీసుకోవాలి. న్యూస్ పేపర్ వేయాలంటారు కానీ కింద డస్ట్ అనేది బాగా వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ఫస్ట్ ఒక లేయర్ ఫ్యూజింగ్ వేసి 2 లేయర్ న్యూస్ పేపర్ వేస్తాను అప్పుడప్పుడు, ఎందుకంటే బ్లౌజ్ పల్చగా ఉంటే కనుక. అప్పటికి డస్ట్ చేరుతూనే ఉంటుంది. నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను. ఫ్యూజింగ్ మస్ట్, ఇంకా దారాలు కూడా మస్ట్. నేను ఒకటే అడిగాను, సార్ ఎన్ని ల్యాక్స్ పెట్టి మిషన్ తీసుకుంటున్నాం కదా, దారాలు మీరేమి ఇవ్వరా అని. సార్ అయితే ఒకటే మాట అన్నారు, మీరు ఎన్ని లక్షలు పెట్టి కార్ తీసుకున్నా పెట్రోల్ అనేది మీరే కదా మేడం వేయించుకోవాలి అన్నట్టుగా. నిజమే కదా అనిపించింది. సో దారాలు కూడా మస్ట్ మ్యాండేటరీ తీసుకోవాలి. నేనైతే స్టార్టింగ్లో ఒక 8 ఎన్నో బాక్సులు తీసుకున్నాను, 8-10 బాక్సులు తీసుకున్నాను. నాకు సరిగ్గా గుర్తులేదు, ఎందుకంటే నేను ఒక 10-12 కలర్స్ హాఫ్ పట్టు థాన్స్ తీసుకున్నాను. తర్వాత దారాలు, తర్వాత ఏమో ఫ్యూజింగ్ పేపర్ రోల్ ఒకటి తీసుకున్నాం. సో అలా అన్ని కలిపి తెచ్చుకోవడం వల్ల నాకు కొంచెం అంటే 4.2 కన్నా మాకు ఎక్స్ట్రానే బిల్ అయింది. ఇంకొక 50-60,000 ఎక్స్ట్రానే అయింది. సో అదండి విషయం. ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. ఎస్జీకే కోసం నేను ఇన్ని వివరాలు చెప్పాను కదా. సో ఎస్జీకే వాళ్ళకి కూడా తెలీదు నేను ఈ వీడియో చేస్తున్నానని. నాకేం వాళ్ళు వీడియో చేయమని చెప్పలేదు. మీరందరూ అడగడం వల్లే నేను ఈ వీడియో చేశాను. నేను ఎలా వెతుక్కున్నాను, నేను ఎలా ఏ రకంగా ఆలోచించాను, ఎన్ని రకాల షాప్స్ తిరిగాను, ఇంకా నేను కొన్ని పేర్లు నాకు గుర్తులేదు, కొన్ని మిషన్ పేర్లు అవి కూడా నేను చూసుకున్నా. రేట్ ఒకటే కాదు, చెప్తున్నాను కదా, ఇవన్నీ ఫినిషింగ్లు, టెక్నికల్ ఇష్యూ, టెక్నీషియన్స్ అందుబాటులో ఉంటారా లేదా, జరీ వాడగలమా లేదా, థ్రెడ్ కట్టర్ మిషన్ తాలూకా కట్టర్, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే నేను ఎస్జీకేకి అప్రోచ్ అయ్యాను. ఏదైనా సరే విక్కీ సార్ మాట్లాడతారు, లేదంటే వాళ్ళ ఫాదరు ఇంకా వాళ్ళ బ్రదర్ ఉంటారు అక్కడ, వీళ్ళు ముగ్గురు మాట్లాడతారు మనతో. ఇంకా అక్కడ ఉండే వర్కర్స్ కూడా మనకి ప్రతిదీ హెల్ప్ చేస్తారు. టెక్నీషియన్స్ అబ్బాయిలు, తర్వాత హెల్పింగ్ అమ్మాయిలు కూడా, ఏ మెటీరియల్ కావాలన్నా కూడా. ఇంకా మీకు ఇంకొక హైలైట్ విషయం చెప్తాను. మిషన్ తీసుకున్న తర్వాత మెటీరియల్ మా దగ్గరే తీసుకోవాలని చాలా మంది చెప్తారు. మనకి విక్కీ సార్ అక్కడ అలా చెప్పరు. మీకు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ తీసుకోండి అని చెప్తారు. ఎందుకంటే మేము ఉండేది వైజాగ్ దగ్గర భీమిలి కదా. సో నేను ఆఖరికి 2-3 టైమ్స్ అక్కడ నుంచే తెప్పించుకున్నా. ఈ మధ్య ఒక 2 months నుంచే నేను ఇక్కడ మన జగదంబ మార్కెట్, పూర్ణ మార్కెట్కి వెళ్తున్నాను అనమాట. అంతవరకు నేను అక్కడ నుంచే, నాకేంటంటే భీమిలికి ఆర్టీసీ లేకపోవడం వల్ల నేను మద్దిలపాలెం డిపోకి వేయించుకొని అక్కడ నుంచి మళ్ళీ నా ఫ్రెండ్తో తగరపల్స్ తెప్పించుకొని మళ్ళీ తగరపల్స్ వెళ్ళి నేను తెచ్చుకోవాల్సి వస్తుంది. అంటే తనకి ప్రతిసారి అక్కడ నుంచి తీసుకురావడం ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి నేను ఆప్ చేసుకున్నాను. లేదంటే భీమిలికి ఆర్టీసీ ఉంటే నేను భీమిలికే పెట్టించుకునేదాన్ని. సో అది కూడా ఆప్షనే మనకి, మనం ఎక్కడ కావాలన్నా తీసుకోవచ్చు. వాళ్ళ దగ్గరే తీసుకోవాలని రూల్ కూడా లేదు. సో అది కూడా సార్ క్లియర్గా చెప్పేస్తారు మనకి. నేనైతే ఒకటే చెప్తానండి, మిషన్ సేల్ చేయడం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, దానికి సర్వీస్ ఇవ్వడం కూడా ఇంపార్టెంట్. నాకైతే ఇవన్నీ చూసాను, తీసుకున్నాను కాబట్టి, ఇవన్నీ చూసి చెక్ చేసుకున్నాను కాబట్టి ఎస్జీకే నమ్మకం అని నేను చెప్పగలను. తర్వాత ఇంకా మీ ఇష్టం. నన్ను అడిగే నా పాయింట్స్ అన్నీ మీరు విని మీకు ఏ రకంగా అనిపించింది, ఆల్రెడీ ఇదే కంపెనీ మిషన్ మీరు తీసుకున్నట్టయితే మీకు సర్వీస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మిగతా వాళ్ళు కూడా రివ్యూస్ చూస్తారు. నేను ఏ కమెంట్ డిలీట్ చేయను, అన్నీ అలానే ఉంటాయి. నాకైతే సర్వీస్ ఫోన్లో వీడియో కాల్లో చాలా వరకు హెల్ప్ చేశారు. వాళ్ళని వీళ్ళని చూసి మీరైతే మిషన్స్ తీసుకోకండి. మీరు మిషన్ తీసుకోవాలి అనుకుంటే మీకు ఓపిక ఉందా లేదా, మీరు మిషన్ ఒక్కటి డబ్బులు పెట్టి తీసుకోవడం ఒక్కటే మ్యాండేటరీ కాదు, మీకు అక్కడ నించొని వర్క్ చేసే ఓపిక ఉందా లేదా, కస్టమర్ వస్తే కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసే ఓపిక ఉందా లేదా. కస్టమర్ ఒక డిజైన్కి బదులు 10 డిజైన్స్ చూస్తారు, 50 డిజైన్స్ చూస్తారు, ఒక్కటే సెలెక్ట్ చేస్తారు. అవన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగే ఓపిక ఉందా లేదా. ఇది ఎందుకు, కొన్ని డిజైన్స్ ఎలా ఉంటాయంటే సింపుల్గా ఉంటాయి కానీ రేట్ ఎక్కువ పడతాయి. కొన్ని డిజైన్స్ ఎలా ఉంటాయంటే హెవీగా ఉంటాయి కానీ రేట్ తక్కువ పడతాయి.
కుట్లు వేరియేషన్ ఉంటాయి. నాట్ వర్క్ వచ్చిందంటే చాలా టైం టేకింగ్ పడుతుంది, బట్ వర్క్ అనేది చాలా స్టాండర్డ్గా చాలా క్వాలిటీగా కనిపిస్తుంది. అది మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో ఇవన్నీ ఓపికలు ఉన్నాయా లేదా? ఇప్పుడు మనం 5 లక్షలు పెట్టి మిషన్ తీసుకున్నా, 10 లక్షలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసినా మనం అంటూ అక్కడ ఉండాలి. ఇప్పుడు ఇదేంటంటే మనం 10 మంది వర్కర్స్ని పెట్టి టైలర్ షాప్ మెయింటైన్ చేసే కెపాసిటీ లేదు, మనం అన్ని టెన్షన్స్ పడలేము అనుకున్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. చాలా బెస్ట్ ఆప్షన్. మిషన్ అనేది ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు. మనం రెడీ అయ్యి వెళ్ళాలని లేదు, అంటే బయటికి వెళ్ళి వర్క్ చేయాలని లేదు. మనకి పవర్ ఎప్పుడైతే అందుబాటులో ఉంటే అప్పుడు వర్క్ చేసుకోవచ్చు. ఏ డ్రెస్లో ఉన్నా పర్లేదు, నైట్ డ్రెస్లో ఉన్నా, మామూలు ఇంట్లో డైలీ వేర్ డ్రెస్లో ఉన్నా ఏం ప్రాబ్లం ఉండదు. ఇంట్లో మీరు వంట అది కంప్లీట్ చేసేసుకొని నైటీలో ఉన్నా కూడా మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. సో అది నేను చెప్పాలనుకున్నది. సో నా వీడియో ఇంతవరకు చూసినట్టయితే వీడియో ఎంతో కొంత అర్థమైంది అనుకుంటే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను. ఎవరైనా మిషన్ తీసుకోవాలనుకున్నా కూడా ఎస్జీకేలో ధైర్యంగా మిషన్ తీసుకోవచ్చు. నేనైతే పర్సనల్గా చెప్తున్నాను, చాలామందికి చెప్పాను, ఇప్పుడు వరకు ఫోన్స్ చాలామంది చేసి ఉన్నారు. నేనైతే ఎస్జీకేలో ధైర్యంగా మిషన్ తీసుకోవచ్చు అని చెప్పగలను, నాకు ఇచ్చిన సర్వీస్ని బట్టి. ఇంకా తర్వాత మీ ఇష్టం. వీడియోని ఇంతవరకు చూసినట్టయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని విషయాలు అనేవి ఆ డౌట్స్ బట్టి వేరొక వీడియోలో మాట్లాడుకుందాం.